కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పవిత్ర సంగమం వద్ద విజయనత్తనం పేరుతో విజయదశమి ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద విజయదశమి ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా దసరా సాంస్కృతిక ఆధ్యాత్మిక మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. విజయదశమి సందర్భంగా ఇక్కడ పవిత్ర సంగమం దగ్గర కూడా ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కొండపల్లి మున్సిపాలిటీలో ఉత్సవాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గారు అట్లాగే వైస్ చైర్మన్ చుట్టకూరు శ్రీనివాసరావు గారు మిగతా అందరూ కలిపి ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా రేపు ప్రారంభమవుతున్న అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఇక్కడ కూడా కార్యక్రమాలు కొనసాగిస్తాను. విజయనత్తనం అనే పేరు పెట్టి కొండపల్లి ఉత్సవాలు అనుకోండి. ఇది విజయవాడ గొల్లపూడిలో విజయవాడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇవన్నీ కూడా పండుగను పురస్కరించుకొని సెలవులకి రకరకాల ప్రాంతాల నుంచి ఈ ప్రాంతవాసులందరూ వస్తారు కాబట్టి ఇక్కడ సాంస్కృతిక రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆహ్లాదంగా వినోదకరంగా అట్లాగే మన ప్రాంతంలో ఒక 2014 నుంచి 19 దాకా ఇక్కడ ఈ పవిత్ర సంగమంలో మంచి మంచి కార్యక్రమాలు జరిగినాయి, నిత్యహారతలు జరిగినాయి. గత ప్రభుత్వ హయాంలో నేను ఎన్నిసార్లు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిత్యహారతలు ప్రారంభించాలని చెప్పి చూస్తే ఈ బడ్జెట్ రకరకాల కారణాల వల్ల చేయలేకపోయాం. ఈ 11 రోజుల్లో ఇక్కడ నిత్యహారతలు చేయాలని చెప్పి ఈరోజు ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అది కార్యరూపం దాల్స్తుందో లేదో చూడాలి. ఒకవేళ అది కార్యరూపం దాలిస్తే దీనికి మళ్ళీ అది కూడా ఒక అదనపు ఆకర్షణ అవుతుంది. ఏమైనా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ పవిత్ర సంగమం ప్రాంతాన్ని పునర్వైభవం తీసుకొచ్చేటట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఇతరత్ర కార్యక్రమాలు పెట్టి మన కొండపల్లి మున్సిపాలిటీలో చిరు వ్యాపారస్తులు కావచ్చు, ఎవరో వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఉపాధి కలిగేటట్టు ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఉండేట్టుగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. ఇటీవల ఆకమని చెరువు కట్టదగి మొత్తం జలమే సార్, డ్రైనేజీల మీద